కమింగ్ సార్. కమిన్. ఏంటి సార్, మీరు నేను ఇచ్చిన యాప్లో బగ్స్ ఉన్నాయి సార్. వాట్? ఎస్ సార్, నేను మీరు ఇచ్చిన యాప్ని టెస్ట్ చేస్తున్నప్పుడు బగ్స్ వచ్చాయి. లైక్ వైరస్, ప్రైవసీ థ్రెట్స్, ఇలా చాలా వచ్చాయి. అయినా నిన్ను యాప్ డెవలప్మెంట్ కదా చేయమంది, యాప్ టెస్టింగ్ ఎందుకు చేస్తున్నావు? అంటే సార్, మీరు ఇచ్చిన యాప్స్లో ప్రైవసీ గైడ్లైన్స్ చాలా వరకు కరెక్ట్గా లేవు సార్. అవి కరెక్ట్గా లేవు, అందుకే నీకు ఇచ్చాను. చూడు, మనం డెవలప్ చేసేది థర్డ్ పార్టీ యాప్స్. ఇవి ఇన్స్టాల్ చేసుకున్నవాడి దగ్గర నుంచి వాళ్ళ డేటా, పర్సనల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడమే మన మెయిన్ టార్గెట్. యాప్స్ డిజైన్ చేసే వాళ్ళంతా ఇలాగే సంపాదిస్తున్నారు. కానీ అది తప్పు కదా సార్. అది ఆ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నోడు ప్రాబ్లం. మనం జస్ట్ యాప్ డెవలప్ చేస్తున్నాం అంతే. మనం ఏమన్నా మా యాప్ ఇన్స్టాల్ చేసుకోమని బలవంతం చేస్తున్నామా ఏంటి? అయినా ఇవే కాదు, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, ఫేక్ యాడ్స్ ఇవ్వడం, ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో బతకాలంటే ఇలాంటివన్నీ కామన్. కానీ ఇది ఇల్లీగల్ సార్, కంపెనీ ప్రాబ్లంలో పడుతుంది. ఎవరికి తెలుస్తుంది? ఈ యాప్స్ అన్నీ ఏ చైనాలోనో జపాన్లోనో డెవలప్ అవుతాయి అనుకుంటారు. ఇటువంటివన్నీ చాలా కామన్. నువ్వు కొత్త కదా, అందుకే నీకు తెలియదులే. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నీకు చెప్పిన పని మాత్రం చేయి, ఎక్స్ట్రా చేయకు. ఓకే సార్. అబ్బో, ఏ బాబు, మీ మేనేజర్ ఎక్కడ? లోపల ఉన్నాడు సార్. ఏమైంది సార్? మీరు లాస్ట్ టైం రిలీజ్ చేసిన యాప్లో హ్యాకింగ్ మాల్వేర్ ఉందని కంప్లైంట్ వచ్చింది. మీ మీద ఎంక్వైరీ కమిటీ కూడా వేశాం. ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసేంత వరకు ఆఫీస్ సీజ్ చేస్తున్నాం. సార్, ఏమైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకుందాం సార్. పర్సనల్గా మాట్లాడుకునేది ఏం లేదు. అర్జెంట్గా ఎంప్లాయీ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెప్పించండి. మిక్కీ, మిక్కీ. సార్, మన కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇమ్మీడియట్గా తీసుకురా. ఆ డాక్యుమెంట్స్ అన్ని హెచ్ఆర్ పల్లవి దగ్గర ఉన్నాయి సార్. ఏమైంది సార్? ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ పల్లవి అనే అమ్మాయి దగ్గర ఉన్నాయి. నాకు ఒక 2 days టైం ఇవ్వండి సార్, నేను సబ్మిట్ చేస్తాను. ఏం అవసరం లేదు, అమ్మాయిని కూడా పిలిపించండి. అంటే ఆ అమ్మాయి జాబ్ రిజైన్ చేసింది సార్. మానేసిందా? వర్క్ సబ్మిట్ చేయకుండా ఎలా మానేస్తుంది? నాకేదో తేడా కొడుతుంది. త్వరగా అమ్మాయిని పిలిపించు, లేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. వద్దు సార్, నేనే పిలిపించి మాట్లాడతాను. పిలిపించండి. నేనే జాబ్ లోన్ తీసాను అనవసరంగా. ఇప్పుడు పిలిస్తే వస్తుందా రాదా? ఒకసారి ట్రై చేద్దాం. హలో పల్లవి. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ యూ ఆస్క్ ఫర్. కంపెనీ సైడ్ నుండి ఎలాంటి ఫాల్ట్ లేదు అండ్ ప్రాజెక్ట్ సైడ్ నుండి అన్ని క్లీన్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. మేబీ మీరు అంటున్న ఫాల్ట్ క్లయింట్ సైడ్ నుండి అయి ఉండొచ్చు డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్. ఏంటి ఇవన్నీ లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్స్లో ఉన్నాయి? లేటెస్ట్ రన్నింగ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏవి? సార్, ఇది ప్రజెంట్ వర్కింగ్ ప్రాజెక్ట్, దీని మీద నేనే వర్క్ చేస్తున్నా. ఓకే. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు. సారీ టు బాదర్ యూ. దట్స్ ఓకే సార్. వెయిట్, ఇన్ని రోజులు మేనేజర్ అనే అధికారంతో చాలా తప్పులు చేశాను. మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను.
నా మీద కోపంతో మీరు ఆ పోలీసులకి ఒక్క మాట చెప్పుంటే ఈరోజు నేను ఈ కంపెనీ ఉండేవి కాదు.